ఆ సంతోష్ అనే డాక్టర్ గారు మాత్రమే మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తే, ఆపరేషన్ చేస్తే మా అబ్బాయి బాగుపడతాడట. అయ్యా, అతని దగ్గరికి తీసుకెళ్లే దారి నాకు లేదు. ఏం చేస్తావో నాకు తెలియదయ్యా. ఆ సంతోష్ అనే డాక్టర్ గారిని నాకు పరిచయం చేయ్యా. స్పెషలిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్. ఏం ప్రార్థన చేస్తుంది? ఆ కొడుకు బాగుపడాలంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ సంతోష్ అనే డాక్టర్ గారిని కలిస్తేనే ఆ కొడుకు బాగుపడతాడట. ఆ స్తోమత నాకు లేదు, అంత డబ్బు నాకు లేదు, ఏం చేస్తావో తెలియదు. ఆ సంతోష్ అనే డాక్టర్ గారిని పరిచయం చేయాలి. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత 2 చేతులు జోడించి, అమ్మా, నాకు స్వతహాగా దేవుడు అంటే నమ్మకం లేదమ్మా, కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రం సామాన్యుడు కాదమ్మా. ఎందుకయ్యా? నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నువ్వు సేవించే దేవుడు అని ఈరోజు నీ ప్రార్థన ద్వారా నాకు తెలిసిందమ్మా. ఎలా చెప్పగలరు? నేను మా పట్టణం నుంచి ఎక్కడికో వెళ్తున్నా కాన్ఫరెన్స్కి. ఎక్కడి నుంచో ఎక్కడికో ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ పాడైపోవడం ఏమిటి, అర్ధంతరంగా నేను ఏదో పట్టణంలో దిగడం ఏమిటి, అక్కడ వెంటకి కారు తీసుకోవడం ఏమిటి, ఆకాశం మేఘాలతో నిండిపోయి వర్షం పడడం ఏమిటి, నేను దారి తప్పిపోవడం ఏమిటి, నేను మీ ఇంటికి రావడం ఏమిటి? ఈ దేవుడు సామాన్యుడు కాదమ్మా. సమస్య ఉందా లేదా? ఇస్సాకు, రిబ్కా జీవితంలో కూడా తీరని సమస్య, తట్టుకోలేని సమస్య, తీవ్రమైన సమస్య, తీర్చుకోలేని సమస్య. తిట్టుకోలేదండి, మరి ఏం చేశారు? తిన్నగా తీర్చగలిగిన దేవుడికి ప్రార్థన చేశారు. సమస్యగా రాలేదండి, మీరు తిట్టుకోకండి. మరి ఏం చేయాలి? తీర్చగలిగిన దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థించండి. ఏం జరిగింది చూద్దామండి. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకునేను. యెహోవా అతని ప్రార్థన